మేడం మేడం ప్లీజ్ మేడం, కోర్టు కేసును వెళ్తే మా బిజినెస్సే లాస్ అవుతుంది. మేం వడ్డీకి డబ్బు ఇచ్చి వ్యాపారం చేసేవాళ్ళం. ఆల్రెడీ మా దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు మేము ఎప్పుడు పోతామా అని ఎదురు చూస్తున్నారు. ఈ విషయం మాత్రం బయటికి తెలిస్తే ఒక్క పైసా తిరిగి రాదు మేడం. పైన ఇవ్వాల్సిన వాళ్ళందరికీ నేను ఇచ్చేశాను. అందరూ కోఆపరేట్ చేస్తామన్నారు. డీసీ మేడం మీతో చెప్పే ఉంటారనుకుంటాను. జరిగిందేదో జరిగింది అనుకుందాం, దాన్ని మన మధ్య దాచేద్దాం. ఆ పిల్లకి ఎంత కావాలన్నా డబ్బిస్తాను, సెటిల్ చేసేయండి ప్లీజ్. మేడం మీకు మిమ్మల్ని డీసీ పిలుస్తున్నారు. మీకెంత కావాలో చెప్పండి, ప్రాపర్టీయా క్యాషా, ఇట్స్ యువర్ విష్. ఇకపోతే మీ సస్పెన్షన్ ఆర్డర్ గురించి ఏం దిగులు పడకండి, దాన్ని నేనే క్యాన్సిల్ చేయమంటాను. ఏం చేయలేం, ఇదొక సిస్టమ్. ఈ సిస్టంలో డీసీ ఉందే, తను కేవలం ఓ మీడియేటరే. ఈ పాడికి డీల్ అయిపోయి ఉంటుంది. ఈ డబ్బుందే మీతేం లాంటిది, అధపాతాళం వరకు ప్రవహించి మొత్తం నాశనం చేసేస్తుంది. ఇంకేముంది, రేపు ఉదయం 10ంటికి నీకు సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది. ఆ తర్వాత నిమిషమే ఈ కేసుని ఇంకొకరి చేతికి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. మళ్ళీ ఆ పిల్లాడికి బ్లడ్ టెస్ట్ చేసి ఆ బిడ్డ వాడికే పుట్టిందని రిపోర్ట్ రాయించి మొత్తం కేసునే మూసి పారేస్తారు. ఇదే రియాలిటీ షో. ఆ తర్వాత చంటి బిడ్డతో ఆ పిల్ల బయటికి వచ్చాక ఆ పిల్లాడు ఏమవుతారని ఎవ్వరికీ దిగుల్లేదు. అంతెందుకు, నేను నిన్ను కలిపి అంటున్నాను. ఏంటి? తిన్నగా విషయానికి వస్తాను. ఇప్పుడు ఆ పిల్లకి న్యాయం జరగాలంటావా లేదా మంచి జరగాలంటావా? ఏమంటున్నారు? రేపు ఉదయం 10 గంటల తర్వాత నువ్వు తలుచుకున్న ఆ కేసులోకి రాలేవు. ఆలోగా నువ్వు చేయగల ఒకే ఒక మంచి పని, వాళ్ళు ఏమంటున్నారో ఎంత ఇస్తానంటున్నారో తీసుకుని ఆ పిల్లకిచ్చే, దాంతో వాళ్ళు ఎలాగో బతికేస్తారు. ఏంటి సెటిల్మెంట్ చేస్తున్నారా? చెప్పేది విను, నా అనుభవంతో చెప్తున్నాను. ఇదిగో ఏ ఝాన్సీ, ఒక్క నిమిషం. హాయ్ ఆంటీ. హాయ్. థాంక్యూ. బాయ్. అటుపక్కెళ్ళి ఆడుకోమా. ఓకే డాడ్. నేనేమి తప్పుగా అనలేదు కదా. మీ కూతురే కదా, చూస్తుండగా ఎదిగిపోయింది. మీకు ఆడపిల్ల ఉంది, జాగ్రత్తగా ఉండాలి. రామ్మా, యానిమల్ ఛానల్స్ అంటే బాగా ఇష్టమా? అదేనమ్మా, ఈ సింహాలు పులులు వేటాడతాయే ఆ టీవీ ఛానల్. ఎప్పుడైనా సార్, టైంపాస్. ఓ, ఇప్పుడు నువ్వు చేసిన పని కూడా నీకు టైంపాసేనా? ఆఫ్ ద రికార్డులో ఇన్ని పనులు చేసావు. ఒక మనిషిని ఇంత క్రూరంగా గాయపరచచ్చా? నువ్వు పోలీసువా, ప్రొఫెషనల్ రౌడీవా? అదేలాగమ్మా, ఏ నరాలు కట్ చేస్తే ఏవేవి పనిచేయవో క్లియర్గా తెలుసుకొని మరీ కట్ చేసావు. ఆల్రెడీ మన జనాలు పోలీసుల్ని ఏలియన్లా చూడటం మొదలెట్టారు. ఇప్పుడు దానికి తగ్గట్టే నువ్వు బ్రూటల్గా ఒక పని చేసుకొచ్చావు. ఇప్పుడు వాడు ఒంట్లో ప్రాణం మాత్రమే ఉంది. ఈ మాత్రం దానికి వాడిని చంపేసి ఉండొచ్చు. మేడం, ఇప్పుడు ఇవి ఏం చేద్దామంటారు? నో సెకండ్ థాట్ సార్. ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేస్తేనే బుద్ధి వస్తుంది. పర్ఫెక్ట్. కానీ ఈవిడ మీద మీరు ఇచ్చిన మెమోలన్నింటినీ గవర్నమెంట్ కొట్టిపారేసిందే. మీరు కోరుకున్నది ఏది జరగదనిపిస్తోంది. సార్, పర్సనల్ గా ఆవిడకి అగేన్స్ట్ గా నాకు ఏ మోటివ్ లేదు. కెన్ యూ ప్లీజ్ స్టే అవుట్ సైడ్? ఇప్పుడు ఏం చేద్దాం? ఈ హ్యూమన్ రైట్స్ గ్రూప్లన్నీ వచ్చి ధర్నా చేయడానికి ముందు మన చేతిలో ఉన్న ఒకే ట్రంప్ కార్డ్ ట్రాన్స్ఫర్. ఈ కాలంలోనూ కులపిచ్చి నెత్తికెక్కి ఉన్మాదానికి పాల్పడి కన్నబిడ్డల్ని దారుణంగా చంపేసే భయంకరమైన కిరాతకుల గుంపు ఒక చోటు ఉంది. అక్కడికి వెళ్ళు. నీకదే సరైన చోటు అనుకుంటా. ఆ గుంపు దగ్గరికి వెళ్ళి నీ వేట సాగించు. ఆర్డర్ వస్తుంది, వెళ్ళి జాయిన్ అవ్వు. యూ కెన్ లీవ్ నౌ. ఏమన్నావు? ఏనుగు నడిచేటప్పుడు 4 చీమలు చావడం విదా. ఒకే ఒక చలి చీమ ఏనుగు చెవిలోకి వెళితే దానికి పిచ్చెక్కుతుందని నీకు తెలియదేమో. పో, లేదా నీకు అదే గతి పడుతుంది. పో, దీనికి ఓ మెమో ఇచ్చి నీ బ్రోకర్ ఉద్యోగం కంటిన్యూ చేయి. పోవే. నా బంగారం, నిద్రపోయింది చాలు, లేరా? నీకోసం మీ నాన్న కాచుకున్నాడు. నా చిట్టి. చూ
ప్రభు, విన్నావుగా? ఇప్పుడు కూడా మనం నిజం చెప్పి తీరాలంటావా? తప్పకుండా. ఫ్యూచర్లో వాళ్ళిద్దరి జీవితాలు బాగుండాలంటే చెప్పి తీరాలి. నేను వెళ్ళి వాడితో చెప్తాను, నువ్వు తనతో నాజుగా చెప్పు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. మంచి పని చేశారయ్యా. వాడి కన్నీటికి విముక్తి దొరికింది. ఆ యేసు ప్రభువే మిమ్మల్ని పంపించినట్టున్నాడు. వాడికి మంచి జీవితం ఏర్పడేలాగా చేయండి అయ్యా. మీరు చల్లగా ఉంటారయ్యా. జుజుజు ఏడవకు, నాన్న ఇప్పుడు వచ్చేస్తాడు. సరేనా అక్క?